హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మరో మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చికెన్ ఊరగాయి. కొంతమందికి ముక్కలేందే ముద్ద దిగదు కదా, అలాంటి వాళ్ళకి ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ విధంగా ఒక్కసారి చికెన్ పికిల్ చేసి పెట్టుకుంటే మనకి 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది, ఏం పాడవకుండా. మరైతే ఇక లేట్ చేయకుండా నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన ఈ చికెన్ ఊరగాయని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఈ చికెన్లోకి మనం పొడి రెడీ చేసుకుందాం. అందుకోసం ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మరాఠీ మొగ్గ కానీ లేదంటే స్టార్ పువ్వు కానీ లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఆ మరాఠీ మొగ్గ పువ్వు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా చివర యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. మనం ఎప్పుడు చికెన్ పికిల్ పెట్టుకోవాలన్నా కూడా ముక్కలు అనేవి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వాష్ చేసినప్పుడు వాటర్ అనేవి ఏమీ లేకుండా చూసుకోవాలండి. చికెన్లో వాటర్ అనేవి కనుక ఉంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పైకి చిటపట్లాడుతూ ఉంటాయి. కాబట్టి వాష్ చేసేటప్పుడు వాటర్ అనేవి ఏమీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఆ ముక్కలకి పసుపు ఇంకా ఉప్పు అనేది బాగా పడుతుంది. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా అండి 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. అదే మీరు కేజీ చికెన్ తీసుకున్నారనుకో 1/2 కేజీ వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ మనం 1/2 కేజీ తీసుకున్నాం కదండి, ఇది ఫ్రై అయ్యేలోపు 1/2 కేజీ అవుతుంది. కాబట్టి మీరు కాస్త ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే 1 కేజీ లేదంటే 2 కేజీలు అలా తీసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు 1 కేజీ అవుతుంది. ఈ విధంగా మనం చికెన్ అంతా యాడ్ చేసుకొని మంటని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్క అనేది బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అన్న టైం పడుతుంది. ఇంకా ఈ చికెన్ ముక్కలు అనేవి సరిగా ఫ్రై అవ్వకపోతే మనకి ఊరగాయ అనేది పాడైపోతుందండి. కాబట్టి అది బాగా క్రిస్పీగా అవ్వాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయిపోయింది. చూపిస్తాను ముక్కని. ఈ విధంగా తుంచితే లోపల కండ అనేది ఏమీ లేకుండా ఈ విధంగా ఉండాలి. బాగా క్రిస్పీగా టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి, అంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయాయండి. నేను తీసేస్తున్నాను వేరే బౌల్లోకి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది పూర్తిగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వరకు కారం యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని కారం యాడ్ చేసుకుంటున్నామండి, లేదంటే ముందే యాడ్ చేసామనుకో కారం అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు సాల్ట్ సరిపోకపోయినా లేదంటే కారం సరిపోకపోయినా మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసుకొని. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాకే మనం ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసుకొని రసం తీసి యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఒక 2 నిమ్మకాయలు సరిపోయాయండి. ఈ విధంగా మనం క్వీజ్ చేసుకున్న ఈ లెమన్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
ఈ స్టేజ్లో మీకు ఉప్పు కానీ లేదంటే కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇది మనం రోజు ఒక 2 ముక్కలు పప్పులో కానీ లేదంటే సైడ్ డిష్గా కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.